కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్, మధ్యతరగతి ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ అంటూ పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది. 12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొంటున్నారు. ఇక రైతులకు, పారిశ్రామికవేత్తలకు, యువతకు అనుకూలమైన బడ్జెట్గా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలో టూరిజం అభివృద్ధికి ఈ బడ్జెట్ తోడ్పడుతుందని, ఎగుమతులు దిగుమతులకు రైతులు ఇవ్వడం మంచి పరిణామమని పేర్కొంటున్నారు. ఇక ఈ బడ్జెట్ వికసిత్ భారత్ను చూపిస్తోందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర బడ్జెట్పై ఏలూరు నగరానికి చెందిన పలువురి అభిప్రాయాలు ఇప్పుడు చూద్దాం. యాక్ట్ ప్రేక్షకులకు నా నమస్కారం అండి. మరి ఈ రోజున మన ఫైనాన్స్ మినిస్టర్ గారు 8th టైం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఎన్నో రకాల హోప్స్, ఆశలు అనేక వర్గాల్లో ఉండడం వలన ఈసారి బడ్జెట్ ఎలా ఉంటుంది అనే చాలా ఎస్టిమేషన్లకు రావడం జరిగింది. ఈసారి బడ్జెట్లో మరీ ముఖ్యంగా మనకి ఫిజికల్ డెఫిసిట్ 4.6కి మెయింటైన్ చేయడం, తర్వాత 4.4 రాబోయే రోజుల్లో ఉంటుంది అని చెప్పడం నెక్స్ట్ ఇయర్కి బడ్జెటెడ్ చాలా మంచి పరిణామం. దీనివల్ల ఏమిటంటే ఇండియా ఫిజికల్ కన్సాలిడేషన్లో ఉంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదే రకంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు అనేక సంవత్సరాల నుంచి మధ్యతరగతి వ్యక్తులు ఏదైనా బడ్జెట్లో వారికి ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ వెసులుబాటు కలుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్లో నిజంగా అద్భుతమైన మార్పులు చేయడం జరిగింది. దీంతో 12 లక్షల వరకు ట్యాక్స్ లేదు అనేది ఒక ఆశ్చర్యకరమైన పరిణామం ఈ బడ్జెట్లో. తర్వాత 12,75,000 వరకు శాలరీ ఎంప్లాయీకి అయితే ట్యాక్స్ లేదు. 12,75,000 కంటే కొంచెం ఎక్కువ ఉన్నా సరే మార్జినల్ రేట్లో కొంచెం తక్కువ ట్యాక్స్ కట్టుకుని సరిపోతుందండి. ఇది ఒకటి సిస్టము. రెండోది స్లాబ్స్ మారటం జరిగింది. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5%, 8 to 12 10%, 12 to 16 15%, 16 to 20 20%, 20 to 24 మామూలుగా 25%, అబౌవ్ 24 30%. ఇలా స్లాబులు వేర్వేరు స్లాబులు పెట్టడం జరిగింది. దీనివల్ల చాలా ఆశ్చర్యకరమైన మార్పు. 12 లక్షలు ఉన్నవారికి 80,000 సేవింగ్స్, తర్వాత 18 లక్షలు ఉన్నవారికి 70,000 సేవింగ్స్, ఇది 24 లక్షలు ఉన్న వాళ్ళకి 1,10,000 సేవింగ్స్. మనం క్యాలిక్యులేట్ చేస్తే ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిన ఫిగర్స్ తోటి మనకి చేసిన క్యాలిక్యులేషన్ సరిగ్గా సరిపోతుంది. నిజంగా దీనివల్ల ఒక 1 lakh crores ప్రభుత్వం తమకు వచ్చే ఇన్కమ్ ట్యాక్స్లో తగ్గుదల కనిపిస్తుందని చెప్తున్నారు. కానీ దీనివల్ల అనేక మందికి ఉపయోగం, చాలా అనేక రకాల ఎస్ఎస్సీస్కి ఉపయోగం జరుగుతుంది. అదే రకంగా మనకి సీనియర్ సిటిజన్స్కి బ్యాంక్స్లో డిపాజిట్ చేసేటప్పుడు మనకి 50,000 రూపీస్ వరకు టీడీఎస్ అంటే 50,000 దాటితే డిక్లరేషన్ ఇవ్వడం కాదు, టీడీఎస్ చేయడం కానీ చేస్తూ ఉండేవారు. ఈరోజు అది 1 lakh రూపీస్కి తీసుకెళ్ళడం జరిగింది. అదొక ఆహ్వానించే పరిణామం. అదే రకంగా రెంట్, ఎక్కడైనా మనం రెంట్ తీసుకుంటే అంటే బిజినెస్ పర్సన్స్కి 20,000 నెలకి దాటితే మనకు టీడీఎస్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ రెంట్ టీడీఎస్ని ఇప్పుడు 50,000 చేయడం జరిగిందండి. అదే రకంగా ఇప్పుడు స్కేలింగ్ డౌన్ చేయడం జరిగింది. అంటే మామూలుగా ప్రతిదీ కూడా టీడీఎస్ టీసీఎస్లో స్కేలింగ్ డౌన్ తగ్గించేశారు, కొంత స్లాబులు తగ్గించడం జరిగింది. అదే రకంగా విదేశాలకి చాలామందికి పిల్లలు చదువుతూ ఉంటే మామూలుగా విదేశాలకు మనం రెమిటెన్స్ చేస్తే అప్ టు 7 lakhs దాటితే మనకి టీసీఎస్ చేయవలసిన అవసరం ఉండేది. ఈరోజు అది 10 lakhs చేయడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని మీరు ఫారెన్ రెమిటెన్స్ చేస్తే మాత్రం మీకు ఏ రకంగానూ ఎఫెక్ట్ అవ్వదని ఈ బడ్జెట్లో తెలియజేయడం జరిగింది. అదే రకంగా మనకి జిఎస్టీకి ఎలాగ జిఎస్టీ కౌన్సిల్ ఉంది కాబట్టి ఏ రకంగానూ టచ్ చేయలేదు. కానీ కస్టమ్స్ కూడా మనకి అనేక రకాల మార్పులు చేశారు కస్టమ్స్లో. కానీ నాకు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే 2,600 crores మాత్రమే అవుట్ఫ్లో, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిందని చెప్పారు. ఇది మనకి కొన్ని రకాల క్యాన్సర్ రకాల డ్రగ్స్, వీటికి 36 ఐటమ్స్, తర్వాత మామూలు కొన్ని డ్రగ్స్కేమో కొంత తగ్గించడం జరిగింది. తర్వాత ఎల్ఈడి లైట్స్, తర్వాత మనకి కార్స్లో ఎలక్ట్రికల్ కార్స్లో ఉపయోగించే వాటికి లెదర్ గూడ్స్, వీటన్నిటికీ కూడా కొద్దిగా ట్యాక్సెస్ తగ్గించడం జరిగింది. ఇదన్నీ ఎంతో మంచి పరిణామం రాబోయే రోజుల్లో. తర్వాత మనకి గవర్నమెంటు సెంట్రల్ కేవైసీ అని ఒకటి పెట్టడం జరుగుతుంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని చోట్ల కేవైసీకి చాలా ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి సెంట్రల్ కేవైసీ చేసి సింప్లిఫై చేస్తారంటున్నారు. ఇది ఎంతో సంతోషిత పరిణామం. తర్వాత లేడీ ఎస్సీ ఎస్టీ వారికి అప్ టు 2 crores లోన్స్ 5 lakh members ఇస్తుందండి. అదొక మేజర్ పరిణామం ఈ బడ్జెట్ లోపల. ఎందుకంటే చాలా మ్యాసివ్ స్కేల్లో ప్రభుత్వం ఇవ్వబోతోంది. తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డ్స్ 7.5 crore members ఉన్నారట.
వారికి కూడా క్రెడిట్ లిమిట్ 5 lakhs చేస్తూ ఉంది. అంటే ఒక్కొక్క సిస్టంలో ప్రభుత్వం డైవర్సిఫై చేసుకుంటూ ఒక్కొక్క సర్కిల్కి చేయడం జరిగింది. ఇది ఎంతో సంతోషించదగ్గ పరిణామం. మరి ఆంధ్రప్రదేశ్కి ఏమీ రాలేదా అంటే, ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ బడ్జెట్ ముందరే మనకి స్టీల్ ప్లాంట్కి అనౌన్స్ చేయడం జరిగింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ పేరు లేకపోయినా సరే ఇది అనేక రకాలుగా లాంగ్ రేంజ్లో మంచి ఎఫెక్ట్స్ మన దేశానికి తీసుకొచ్చే పరిస్థితి ఉంది దీనివల్ల. ఎందువల్లంటే ఈ రోజున కన్జంప్షన్ పడిపోయిందని అంటుంటారు అంది. మనకి ఈ 3-4 నెలల నుంచి మీరు చూస్తే టాటా మోటార్స్, మన మారుతి, అన్ని కంపెనీస్ కార్స్ ప్రొడక్షన్ చేసి పెట్టేసుకుంటున్నారు. ఎక్కడ సెల్లింగ్ అవటం లేదు అనుకున్న స్థాయిలో అంటున్నారు. తర్వాత మనకి ఈ మధ్యన వచ్చిన క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా కంపెనీస్ రిజల్ట్స్ కొంచెం తగ్గడం జరిగింది. అందుకే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం కొంచెం అగ్రెసివ్గా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అగ్రెసివ్గా వెళ్ళకపోతే ప్రభుత్వానికి రేపు రాబోయే రోజుల లోపల మనకి ఇప్పుడు అమెరికా కాంపిటీషను ఇన్ని రకాలుగా వాళ్ళు కూడా మనవి ఇంపోర్ట్ చేసుకోవడానికి అనేక రకాల రెస్ట్రిక్షన్స్ పెట్టబోతున్నారు. ఇలాంటి టైంలో మనం కూడా కొంచెం ముందడుగు వేయడానికి ఈ బడ్జెట్ ఎంతో సావకాశంగా ఉంటుందని నా ఉద్దేశం అండి. కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ అన్ని వర్గాలకి అనుకూలంగా ఉపయోగకరంగా ఉంటుందని నా ఉద్దేశం. ప్రధానంగా రైతుల విషయానికి వస్తే దాదాపు 100 జిల్లాల్లో ధనధాన్య యోజన కింద వారికి సౌకర్యాలు కల్పించడం, అలాగే కిసాన్ క్రెడిట్ కార్డుల యొక్క పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ గత బడ్జెట్లో మనకి అమరావతికి నిధులు ఇవ్వడం, ఈ బడ్జెట్లో ప్రత్యేకించి పోలవరానికి మనకి పెంచిన అంచనాలకు అనుగుణంగా ఆ ప్రతిపాదనలు ఆమోదం చేసి దాదాపు 12,000 కోట్లకు పైగా మనకి లబ్ధి జరగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం 41.15 మీటర్ల ఎత్తు వరకు మనకి దాన్ని ఆమోదించడం జరిగింది. అంతవరకు అవసరమైన బడ్జెట్టు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కూడా దాదాపు 54 కోట్లు కేటాయించడం చాలా సంతోషించాల్సిన విషయం. దాన్ని బట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎంత సానుకూలంగా ఉంది, ఎంత పట్టుదలగా ఉందనేది మనకు అర్థమవుతోంది. అమరావతి, పోలవరం అనే రెండూ కూడా మన రాష్ట్రానికి జీవనాధారాలు. అటువంటివి పూర్తి చేసుకున్నట్లయితే మన రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందడంలో ఎటువంటి అనుమానం లేదు. అదేవిధంగా ఇతర వర్గాలు, ముఖ్యంగా మధ్యతరగతి ఆదాయ వర్గాల వారికి, ప్రత్యేకించి ఎవరైతే శాలరీడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి అత్యంత భారీ అనుకూలమైన ప్రకటన నిర్మలా సీతారామన్ గారి దగ్గర నుంచి వచ్చింది. గత అనేక సంవత్సరాలుగా ఇన్కమ్ ట్యాక్స్ యొక్క పరిమితిని పెంచాలని అనేకసార్లు విజ్ఞప్తి చేస్తూ ఉండడం జరుగుతోంది. అయినప్పటికీ కూడా దాంట్లో పెద్దగా మార్పు లేకపోవడం, గత బడ్జెట్లో 7 లక్షల వరకు ఎవరికైతే పన్ను లేదో అదే కొనసాగించడం జరిగింది. కానీ ఈ బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిని 12 లక్షల వరకు పెంచడం జరిగింది. అంటే 12 లక్షల వరకు ఏ రకమైన ఆదాయం వచ్చే వాళ్ళు ఎవరూ కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ఆ స్టాండర్డ్ డిడక్షన్ అనేది కూడా 75,000కు పెంచడం జరిగింది. అంటే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు 12,75,000 వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అది దాటిన వాళ్ళకి మాత్రమే, వాళ్ళకు కూడా అనుకూలంగానే ఉంది. 18 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి దాదాపు 70,000 రూపాయలు, 24 లక్షల వరకు ఉన్నవారికి 1,10,000 రూపాయలు వారి యొక్క పన్నులో లబ్ధి అనేది కలుగుతుంది. అంటే ఈ ఆదాయ పరిమితి పెంచడం వల్ల, ఇన్కమ్ ట్యాక్స్ పరిమితి పెంచడం వల్ల ఈ మధ్యతరగతి వారిలో ఉండేటువంటి ఈ ఆదాయం ఏదైతే ఉందో అదంతా మార్కెట్లోకి రావడం, దానివల్ల అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళ ఆదాయాలు వచ్చినట్లయితే కొనుగోలు శక్తి పెరిగి అభివృద్ధి జరుగుతుందనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇది ఖచ్చితంగా ఈ వర్గాల వారికి చాలా సానుకూలమైన నిర్ణయం. దానికి ప్రత్యేకించి చాలా ధన్యవాదాలు తెలవాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 1, 2025 సంవత్సరంలో మన ప్రీతమ ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు 8వసారి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ బడ్జెట్ యొక్క ఎస్టిమేషన్ వచ్చి 50.65 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ని ప్రారంభించడం అనేది జరిగింది.
ఇందులో చాలా ముఖ్యాంశాలను మనం పరిశీలించవచ్చు. ముఖ్యంగా ఈ బడ్జెట్టు అనేది అంత గొప్పగాను కాదు, మరియు అంత తీసుకట్టుగాను కాకుండా ఒక సాధారణ బడ్జెట్గా వెళ్ళడం అనేది మనం చూసాము. ఈ బడ్జెట్టు రాబోయే కాలంలో జరిగేటువంటి మంచిని చూపించే బడ్జెట్గా ఉంది. తాత్కాలికంగా మనకి ఏ విధమైనటువంటి ఉపయోగాలు కనబడకపోయినా రాబోయే కాలంలో దీని మూలంగా చాలా ఉపయోగాలు అనేవి, ఆర్థిక వ్యవస్థ బలపడే విధంగాను చర్యలు తీసుకోవడానికి, సంస్కరణలు చేయడానికి ఈ బడ్జెట్ దోహదపడుతుంది అనడంలో ఎలాంటి అనుమానము అవసరం లేదు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగము అనేది అతి ప్రధానమైనది. వ్యవసాయ రంగానికి మూలం రెండే రెండు, ఒకటి పెట్టుబడులు, రెండు అమ్మకము. పెట్టుబడుల కోసమని కిసాన్ క్రెడిట్ కార్డులో 3 నుండి 5 లక్షల వరకు కూడా రుణాలు ఇవ్వడానికి, సబ్సిడీని ఇవ్వడానికి కూడా నిర్ణయించడం జరిగింది. ఇది శుభసూచకమైంది. అదేవిధంగా మనకి బీహార్లోనూ కొన్ని విత్తనాలకు సంబంధించినటువంటి ఒక పరిశ్రమను ప్రారంభించడానికి, అదేవిధంగా కొన్ని పంటలను అభివృద్ధి చేయడానికి అక్కడ నిధులు కేటాయించడం అనేది హర్షణీయమైనది. అయితే వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి విషయాలలో ఒక చిన్న ప్రాబ్లం అలా ఏమిటి అంటే, రైతుకు మార్కెటింగ్ చేసుకునే దగ్గర ప్రాబ్లం అనేది వస్తుంది. అతనికి గిట్టుబాటు ధర అనేది అందడం లేదు. ఆ గిట్టుబాటు ధర గురించి ఏ విధమైనటువంటి చర్యలు చూపించడం అనేది ఈ యొక్క బడ్జెట్లో ప్రతిబింబించలేదు. రైతుకు గిట్టుబాటు ధర వచ్చినప్పుడే రైతుల యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రైతు ధైర్యంగా కూడా పెట్టుబడి పెట్టి ఏదైనా పంట పండించడానికి ముందుకు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. కానీ ఈ బడ్జెట్లో అటువంటి ఉదీపనములు ఏమీ కూడా మనకు కనిపించకపోవడం అనేది గమనించదగినటువంటి ఒక విషయం. రైతుల కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం చాలా హర్షణీయం. ప్రస్తుతానికి ఫలితం ఇవ్వకపోయినా రాబో కాలంలో మరింత ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. నా వరకు ఈ బడ్జెట్ నేనేమనుకుంటున్నానంటే, టూరిజం మరియు విద్యుత్ సంబంధించినటువంటి బడ్జెట్గా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టూరిజాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు అనేక ప్యాకేజీలు పెట్టడం జరిగింది. సుమారు 50కి పైగా టూరిస్ట్ ప్లేసెస్ని డెవలప్ చేయడానికి కూడా వీళ్ళు అంగీకారం తెలపడం అనేది జరిగింది. దీనికి కేటాయింపులు కూడా ఇవ్వడం అనేది జరిగింది. అలాగే 117 విమానాశ్రమాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం అనేది జరిగింది. దీన్ని బట్టి ఏమవుతుందంటే టూరిజం అనేది చాలా గొప్పగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం అనేది ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా 7 ఎయిర్పోర్ట్స్ వచ్చేటువంటి అవకాశం అనేది ఈ బడ్జెట్లో చూచాయిగా తెలిసింది. 7 ఎయిర్పోర్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి తెలిసింది. అదేవిధంగా టూరిజాన్ని బాగా అభివృద్ధి చేసినట్లయితేనే మనకి ఇక్కడ ప్రగతి అనేది జరుగుతుంది. ఒక న్యూజిలాండ్ తీసుకున్నట్లయితే అక్కడ టూరిజం, అదేవిధంగా పర్యాటక శాఖ లోను, అదేవిధంగా మిగిలినటువంటి ఈ రెండింటి మూలంగానే అభివృద్ధి చెందింది. ఇది కూడా భారతదేశంలో కూడా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేయడానికి వీళ్ళ కంకణం కట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక పరిశ్రమల విషయంకి వస్తే వీళ్ళ చిన్న తరహా కుటీర పరిశ్రమలకు, ఎంఎస్ఎంఈ డబ్ల్యూలో ఉన్నటువంటి ఈ యొక్క వాటికి కూడా వాళ్ళ ప్రాముఖ్యత ఇస్తూ అనేక విధమైనటువంటి మైక్రో ఇండస్ట్రీస్ను వాళ్ళు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళు కేటాయింపులు చేశారు. అది కూడా హర్షించదగినటువంటి విషయమే. అదేవిధంగా మనం గాంధీ గారు చెప్పినట్టుగా గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ కుటీర చిన్న తరహా పరిశ్రమల ద్వారా మరియు ఈ చిన్న చిన్న ఇండస్ట్రీస్ ద్వారా వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం అనేది చాలా బాగుంది. దీంట్లో కొన్ని కేటాయింపులు మనం చూసినట్లయితే ఇక్కడ మనకి కొన్ని కేటాయింపులు మనం అబ్జర్వ్ చేసినట్లయితే 117 ఎయిర్పోర్ట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉపాధి దిశగా టూరిజాన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. అంటే టూరిజం డెవలప్ అయితే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా ఆర్ట్స్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు అనేవి పెరిగేటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉండేటువంటి జరుగుతుంది. అదేవిధంగా మెడికల్ టూరిజం ఇది చాలా ముఖ్యమైనది. మన భారతదేశంలో ఆయుర్వేదానికి, అదేవిధంగా ఈ యొక్క సహజ సిద్ధమైనటువంటి వైద్యానికి పేరెన్నికైన ప్రదేశాలు అనేక ఉన్నాయి. ఈ టూరిజం మూలంగా వైద్య సదుపాయాల ద్వారా అభివృద్ధి చెందేటువంటి అవకాశం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక వైద్య రంగాన్ని చూసినట్లయితే
ప్రతి సంవత్సరము 75,000 వరకు కూడా మనకి 5 సంవత్సరాల్లో 75,000 యొక్క సీట్లు పెరుగుతాయన్న మూలంగా మనకి ఇక్కడ ఒక విషయం స్పష్టమవుతుంది. ఏమిటి అదంటే, రాబోయే కాలంలో మన పెరిగే జనాభాకు సరిపడేటువంటి వైద్యుల్ని పెంచాలనే ఉద్దేశంతో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు తీసుకున్నటువంటి ఆ యొక్క స్టెప్ చాలా అద్భుతమైంది. వైద్యము అందరి ద్రాక్షలా మారింది. వైద్యుల సంఖ్య ఎప్పుడైతే పెరిగిందో ఆ వైద్యం అనేది తక్కువ రేటుకి మనకు లభ్యమయ్యేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇది కూడా చాలా ముఖ్యమైనది. అదేవిధంగా క్యాన్సర్ టైప్ వంటి 35 వ్యాధులకు పైన ఇచ్చే మందులకు ఈ యొక్క జిఎస్టీని తొలగించడం అనేది చాలా చాలా హర్షించదగినటువంటి విషయము. అదేవిధంగా మనం చూసినట్లయితే మధ్యతరగతి వారిని పరిశీలించినట్లయితే వాళ్ళకి ప్రతి సంవత్సరము 40,000 ఇల్లు నిర్మిస్తామనడము చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఇల్లు లేని భారతీయుడు అంటే ఉండకూడదనేటువంటి ఒక ఆలోచన చాలా మంచి ఆలోచన. అందరికీ ఇల్లు ఉండాలి, అందరూ బాగుండాలి అనేటువంటి ఆ ఆలోచనని మేము చాలా చక్కగా అభినందిస్తున్నాము. అదేవిధంగా మనకి ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే ఇండస్ట్రీస్కి వచ్చేసరికి స్టార్టప్ ఇండస్ట్రీస్కి 20 కోట్ల వరకు కూడా రుణాలు ఇవ్వడము, అదే ఎంఎస్ఎంఈలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడము, అదేవిధంగా తోలు పరిశ్రమ, అదేవిధంగా ఈ అన్నింటినీ కూడా డెవలప్ చేయాలనుకోవడం చాలా ముఖ్యమైనదిగా ఇక్కడ మనం భావిస్తున్నాం. అయితే దీంట్లో కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి. రెండోది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్లో మన వాళ్ళందరూ కూడా చాలా ఆలోచించి 12,000 లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేదు అనుకుంటున్నారు. అది తప్పు. 4 లక్షల వరకు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ ఎజంప్షన్ ఇచ్చారు. 4 లక్షల నుండి ₹1 నుండి ఆ పైన పెరిగితే 5%, 10%, 12% పడేటువంటి అవకాశం ఉంది. అది ఏంటంటే ఎవరైతే 4 లక్షల పైబడి వచ్చే 8 లక్షల మీద సేవింగ్స్ చేస్తారో లేదా పెట్టుబడి కింద పెట్టి అవి చూపించగలుగుతారో వాళ్ళకు మాత్రమే ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. మన వాళ్ళు సామాన్యులు ఏమనుకుంటున్నారంటే ఈ 12 లక్షల దాకా మనకు ఇన్కమ్ ట్యాక్స్ లేదనుకుంటున్నారు. అది చాలా తప్పు. 4 లక్షల వరకు మాత్రమే సంపాదించే ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఆ పైన సంపాదించేటువంటి ప్రతి రూపాయిని కూడా మనం ఒక సేవింగ్స్గా చూపిస్తే అప్పుడు మనం పూర్తి ఈ యొక్క ట్యాక్స్ నుండి ఎగ్జంప్షన్ పొందేటువంటి అవకాశం అనేది ఉంది. యూనియన్ బడ్జెట్ 25-26 నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ని చూసినట్లయితే ముందుగా మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్కి ఎక్కువగా ఊరటనిచ్చే అంశం ఇన్కమ్ ట్యాక్స్ అప్ టు 4 lakhs నిల్. అలాగే శాలరీడ్ ఎంప్లాయీస్కి అప్ టు 12 lakhs ఏ విధమైన ట్యాక్స్ కూడా పే చేయని అవసరం లేదు. అదేవిధంగా నిత్యావసర వస్తువులు కూడా ధరలు తగ్గించినట్లయితే బాగుండేది. అలానే మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే పోలవరం ప్రాజెక్టుకి బడ్జెట్ భారీగా కేటాయించడం జరిగింది. అదొక మనకి ఆనందకరమైన విషయము. ఇంకొక విషయం ఏమిటంటే అమరావతికి మొన్నే కేటాయించారు. అమరావతి కూడా క్యాపిటల్గా డెవలప్ చేస్తే మనకు కూడా బాగుండేది. అలానే రైతు వెన్నుముక అని అంటా ఉన్నాం. రైతుకు కూడా బాగానే మనకి బీహార్ అయితే బాగానే కేటాయించారు. ఆంధ్రప్రదేశ్కు కూడా కొంత ఊరటను కరిచాడు, క్రెడిట్ లిమిట్ అని అదని. అంటే వ్యవసాయదారుడికి 2 పంటలు వేస్తాడు, ఖరీఫ్ అలాగే రబీ 2 పంటల్లో కూడా అతనికి ఆదాయం వచ్చినట్లయితే అతను వెన్నుముక లాంటి వాడు కాబట్టి అతనికి కూడా క్రెడిట్ లిమిట్ పెంచడం జరిగింది. ఈ విధమైన అంశాలతో కేంద్రము చక్కటి బడ్జెట్ రూపొందించడం జరిగింది. ఈ విధమైన బడ్జెట్ రూపొందించిన నిర్మలా సీతారామన్ గారికి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అతి ముఖ్యమైన అంశాల్లో ప్రభుత్వం వారు పెట్టే బడ్జెట్ కీలకమైన అంశం. ఒక దేశం అది పూర్తిగా ప్రభావితం ఎలా చెందుతుంది, దేశ అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది నిర్ణయించే అంశాల్లో కారకాల్లో బడ్జెట్ అనేది కీలకమైన అంశం. ఒక పాపులర్ సేయింగ్ ఏంటంటే ఏ కంట్రీ ఈజ్ నాట్ జస్ట్ ఎ సాయిల్, ఏ కంట్రీ ఈజ్ ఇట్స్ పీపుల్. దేశం అంటే పూర్తిగా మన్ను మాత్రమే కాదు, ఆ దేశంలో ఉండే ప్రజలు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ ఆర్థిక విధానాలు, పెట్టుబడులు, అలాగే వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ మీద వాళ్ళ బలమైన మార్కింగ్ అనేది ఆ దేశ అభివృద్ధికి చాలా ముఖ్యమైన అంశం. దీంట్లో
సామాన్యుడి దగ్గర నుంచి మధ్యతరగతి వాడి దగ్గర నుంచి ఉన్నత ఆదాయ వర్గం వరకు వాళ్ళ యొక్క సేవింగ్స్, వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు, మదుపు విధానాలు ఇవన్నీ కూడా దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ దేశ రాజకీయ వ్యవస్థలు కానివ్వండి లేదా ప్రభుత్వాలు కానివ్వండి బడ్జెట్ పైన అనేక రకాల సమాలోచనలు జరుగుతూ ఉంటాయి. దీంట్లో అధికారంలో ఉన్న పార్టీలు బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు అనేక రకాల అంశాలని పరిగణలోకి తీసుకుంటారు. వాటిలో ముఖ్యంగా ఆ దేశంలో ప్రభావితం చేసే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కానివ్వండి, ఎంప్లాయబిలిటీ కానివ్వండి, ఇన్ఫ్లేషన్ రేట్స్ కానివ్వండి, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ సెక్టార్స్ కానివ్వండి, అలాగే అనేక రకాల యొక్క వసతుల గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభావితం చేసే అంశాలు. వీటికి ఎంతెంత అలొకేషన్స్ చేయాలి అన్నది పూర్తిగా ఆయా రంగాల నుంచి ఉత్పన్నమయ్యే ఆదాయాల మీదను భవిష్యత్తులో ఆశావంగా ఉండే ఆదాయాల మీద దృష్టి పెట్టుకుని ఖర్చు అనేది నిర్ణయిస్తుంటుంది. ముఖ్యంగా బడ్జెట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ యాంటిసిపేటెడ్ ఎక్స్పెండిచర్ బేస్డ్ ఆన్ ద యాంటిసిపేటెడ్ ఇన్కమ్స్. రాబోయే ఆదాయాలని దృష్టిలో పెట్టుకుని చేయబోయే ఖర్చులు. ముఖ్యంగా ఈ యొక్క పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం ట్రిపుల్ పి ప్రకారం ఇండియా అనేది 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ విత్ $3.36 ట్రిలియన్ ఆఫ్ జీడిపి. ఇంత బలమైన ఆర్థిక వ్యవస్థ అనేది తీసుకుంటే ప్రజెంట్ బడ్జెట్ సిగ్నిఫికెన్స్ చూస్తే కనుక వన్ ఆఫ్ ది లాంగెస్ట్ ఎకానమీ మన ఇండియా అనేది కోట్ చేస్తోంది. దేశంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా పుంజుకుంటున్న దేశాల్లో మన భారతదేశం అనేది ముందంజలో ఉంటుందని గర్వకారణం. దీనికి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చే ప్రోత్సాహం కానివ్వండి, వాళ్ళు అలొకేషన్స్ చేస్తున్న బడ్జెట్ విధానాలు కానివ్వండి, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత సుసంపన్నం చేయడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో, నిర్మలా సీతారామన్ గారి యొక్క పర్యవేక్షణలో ఆర్థిక వ్యవస్థ దినదిన ప్రవర్ధమానం అవుతుందన్నది ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది అనేక కారణాల ప్రభావితం చేస్తుంది. దాంట్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ముఖ్యంగా ట్రీట్ చేయవలసిన అతి ముఖ్యమైన అంశం. భారతదేశంలో మానవ వనరుల కొరత అనేది లేదండి, కానీ ఆ మానవ వనరులు అనేది స్కిల్ డెవలప్మెంట్స్ అనేవి ముఖ్యంగా జరగాల్సి ఉంది. ప్రస్తుతం నేటి రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాలు కానీ స్కిల్ ఎన్హాన్స్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్కి పెద్దపీట వేస్తూ దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు కూడా చేయడం చాలా ఆనందదాయకమైన విషయం. ఇంతేకాకుండా ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా ప్రభావితం చూపుతున్నాయి. ముఖ్యంగా ఏ బ్యాంకింగ్ సెక్టార్ చూసినా సరే ఇంట్రెస్ట్ రేట్స్ గణనీయంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ అంటే సాంప్రదాయకమైన పెట్టుబడి విధానాలు మార్గాలను చూసినట్టయితే నేటి విధానాలు అనేవి పూర్తిగా నష్టభయాన్ని ఎవరైతే ఎదుర్కొని ఆదాయాలను ఆర్జించగల సామర్థ్యం ఉన్నవాళ్ళో వాళ్ళకే నేటి పెద్దపీట అనేది కనబడుతోంది. ఈ బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు 8వ ప్రవేశపెట్టినారు. ఇది కూడా మన ఇండియాలో ఒక రికార్డుగా మిగిలిపోయింది. ఈ బడ్జెట్ అనేది నిజంగా చెప్పాలంటే కర్రెరకూడదు, పాము సాగకూడదు అనేలాగే ఉంది. ఈ బడ్జెట్ అనేది దీర్ఘకాలంలో ఇండియా యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేశారు. కానీ ఇది పెద్ద పెద్ద పరిశ్రమలకి పెద్ద ఉపయోగకరంగా లేదు. కానీ కొన్ని రంగాల మీద ఈ బడ్జెట్ అనేది ఫోకస్ చేయబడింది. అది ఏ రంగాలంటే అగ్రికల్చర్ సెక్టార్, ఎంఎస్ఎంఈ, మీడియం స్మాల్ అండ్ ఎంటర్ప్రైజెస్, ఎడ్యుకేషన్ రంగంలోనూ బాగానే ఫోకస్ చేసింది. మరియు హెల్త్ కేర్ సెంటర్స్, శాలరీడ్ ఎంప్లాయీస్కి మరీ చాలా ఉపయోగకరంగా ఉంది. తర్వాత ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా బాగా అభివృద్ధి చెందడానికి ఎఫ్డిఏల్ని 100% ఎఫ్డిఏల్ని ఆహ్వానిస్తుంది. ఇది ఒక శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. అలాగే గిగ్ వర్కర్లకి ఆరోగ్య బీమా పెట్టాలని అని నిర్ణయించింది. సో ఇది కూడా స్టార్టప్ కంపెనీని ప్రాణం పోసేదిలాగా ఉంటుంది. లైక్ స్విగ్గీ అండ్ జొమాటో కంపెనీలు అలాంటి చిన్న చిన్న స్టార్టప్ కంపెనీకి ఇది ఒక ప్రాణం పోసినట్టుగా ఉంటుంది. ఈ బడ్జెట్లో ప్రధానంగా మనకి ఉపయోగపడే కొన్ని ముఖ్యాంశాలు ఏమనగా, ఒకటి పప్పు ధాన్యాల మీద 6 సంవత్సరాల బడ్జెట్ని ప్రధానమంత్రి ధనధాన్య కృషి అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి 17 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది, ఎలకేట్ చేసింది. తర్వాత వచ్చే 5 సంవత్సరాల్లో మెడికల్ దాంట్లో
75,000 సీట్లు వచ్చేలాగా అవకాశాన్ని కల్పించింది. వెరీ నెక్స్ట్ ఇయర్ అంటే 2025-26 సంవత్సరానికి 10,000 మెడికల్ సీట్లు పెంచడం జరిగింది. దీనివల్ల మన దేశం ఎదుర్కొన్న సవాళ్ళను ఎదుర్కోవడానికి తప్పనిసరిగా డాక్టర్లు కావాలి. ఆ డాక్టర్లని సప్లై చేయడంలో, హాస్పిటల్ని పెంచడంలో ఈ బడ్జెట్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. తర్వాత ఎంఎస్ఎంఈలకి, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకి బాగా ఎక్కువ ప్రాధాన్యత ఈ బడ్జెట్లో ఇచ్చింది. అట్లాగే రైతులకు కూడా రిబేట్ ఇచ్చే వడ్డీ రిబేట్ ఉన్న 3 లక్షల రూపాయల అప్పు నుంచి 3 లక్షల రూపాయల లోన్ నుంచి 5 లక్షల రూపాయలు పెంచింది. దీనివల్ల రైతులకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రైతులందరూ కూడా గత 5 సంవత్సరాలుగా రైతులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హార్టికల్చర్కి అండ్ మైక్రో ఇరిగేషన్ ఇవి లేక చాలామంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నీరు కూడా చాలా వృధా అయిపోతుంది. వాటిలన్నింటినీ కూడా ఈ బడ్జెట్ అనేది ఒక ఆన్సర్గా ఉంది. యాజ్ వెల్ యాజ్ మంచి అలొకేషన్ కూడా చేసింది. దానితో పాటు విద్యారంగాన్ని కూడా చాలా దృష్టిలో పెట్టుకుంది. అన్ని హై స్కూళ్ళకి బ్రాడ్బ్యాండ్ని శాంక్షన్ చేసేలాగా ఈ బడ్జెట్ ఇవ్వబడింది. సో దీనివల్ల పిల్లల స్థాయి నుంచి, హై స్కూల్ స్థాయి నుంచే పిల్లలందరూ కూడా కంప్యూటర్ ఎడ్యుకేషన్కి ఒక అవకాశం కల్పించేలాగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ సెక్టర్లో 100% ఎఫ్డిఎల్కి అవకాశం కల్పించింది. దీనివల్ల ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది చాలా తగ్గడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మన దేశంలో ఉన్న జనాభాలో 20% మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది, 80%కి ఇన్సూరెన్స్ లేదు. అది వేరే రీజన్స్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు 100% ఎఫ్డిఐ ఆహ్వానించడం వలన ఇన్సూరెన్స్ ప్రీమియంలు తగ్గితే తద్వారా ఎక్కువ మంది ఇన్సూరెన్స్ కవరేజ్ అయ్యి చాలామంది జీవితాలని బాగుపడటానికి ఈ బడ్జెట్ అనేది పూర్తిగా దోహదపడుతుందని అనుకుంటున్నాము. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ గత బడ్జెట్లో లేనిది ఒక ఆకర్షణమైన అంశం ఏంటంటే బడ్జెట్లు 12 లక్షల వరకు జీరో ఇన్కమ్ ట్యాక్స్ అని అంటున్నారు. బట్ అది నిజంగా చెప్పాలంటే అది కాదు. యాక్చువల్గా మనకు వచ్చే రిబేట్ ఓన్లీ 4 లక్షల వరకే. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5%, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10% అట్లా ఉంది. కానీ ఈవిడ టెక్నికల్గా చాలా మనకి ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాక్కున్నట్టుంది. కానీ ఇది చాలా ఉపయోగకరం ఉంటుంది. ఎందుకంటే 4 లక్షల వరకు రిబేట్ ఇచ్చినప్పుడు కూడా మిగతా 8 లక్షల స్కోప్లో మనం కనుక ఎక్కువ సేవింగ్స్ చేసుకుంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కూడా మనం బయటికి రావచ్చు. అంటే ఈ బడ్జెట్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందంటే ప్రజలందరూ కూడా సేవింగ్స్ హ్యాబిట్ని పెంచుకునే ఎందుకు దోహదపడుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.